అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. అమ్మ చేతి రుచులలో ఇవాల్టి వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏదో కాదండి, పెసరట్టు అల్లం చట్నీ. పెసరట్టు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే అల్లం చట్నీని టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం పెసరట్టు చేసుకోవడానికి పెసలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రాముల పెసలను నానబెట్టుకుంటున్నాను. ఇందులో 50 గ్రాముల బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఈ బియ్యం క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది. చాలామందికి పెసరట్టు గట్టిగా వస్తుంది కదండి. ఈ రేషియోలో కనుక మనం తీసుకుంటే పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పెసలను 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని అందులో నిండుగా నీళ్ళని వేసుకోవాలి. నిండుగా వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పెసరట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు పెసలను మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో 3 నుంచి 4 అల్లం ముక్కలు వేసుకోవాలి. కారానికి తగినట్టు 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 8 నుంచి 10 అల్లం ముక్కలు, 4 ఎండుమిర్చి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. అల్లం చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేయండి. ఒక మీడియం సైజ్ టమాటో స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి హోటల్లో ఏ టేస్ట్ వస్తుందో అచ్చం అదే టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పెసరట్టుని వేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెనాన్ని బాగా కాలనివ్వండి. దోసని స్ప్రెడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. కొంచెం ఆయిల్తో దోసను కాల్చుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పెసరట్టును ఫ్లిప్ చేసుకోవాలి. దోసని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్తో పాటు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్ని మీకు కావాల్సిన దోశలకు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
అంతేనండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ ఉల్లి పెసరట్టు హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో పెసరట్టుని అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.